యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించాను. మరలా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. అందరం కలిసి చూద్దాం. ఇజ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని అంటే ఎవరిని? ఇజ్రాయేలీయులు. ఎన్నేళ్ళట? 7 ఏళ్ళు మిద్యానీయులకు అప్పగించాను. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, అద్భుతమైన దేవా, మీకు వందనాలు. మీ కృపంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నా, మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నా. అవునయ్యా, మరి నిజంగా నా ప్రభువా, పాపం చేత కట్టబడి పాపంలో జీవిస్తూ ఈ లోకంలో శాశ్వతమైన జీవిస్తున్న మమ్మల్ని మీరు దర్శించారు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని విడుదల చేశారు. మరి నా ప్రభువా, దాన్ని బట్టి మిమ్మల్ని హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన దళితులను బట్టి వందనాలు. మా ఆరాధనని స్వీకరించినందుకు వందనాలు. అవునయ్యా, మరి ఈ సమయంలో నా తండ్రి, మరి మీరు మాకు ఇచ్చిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. దీనిలో ఉన్న అయ్యా నా తండ్రి ఆత్మీయ మర్మములను మాకు తెలియచే యోగ్యముగా బలలో చేయటానికి కృప చేయించాలి. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవి చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పెట్టారు. ఇక్కడ చూస్తే నేను కొంత ఇంట్రడక్షన్ ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. మరి యెహోషువ తన యొక్క జీవితాన్ని ముగించే సమయంలో ఇజ్రాయేలును పిలిచి, మరి నేను మరణించబోతా ఉన్నాను, దేవుడు మీకు ఏది చెప్తే అది చేయండి అని ఆ మాట చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే న్యాయాధిపతులు అనే ఆ యొక్క అంశానికి మనం వస్తాం. న్యాయాధిపతులు అక్కడ ఎవరు కూడా లేరు. దేవుడు ఏం చెప్తే అది చేయాలి అని డైరెక్ట్గా చెప్పేవాడు దేవుడు, కానీ వీడు వినేవాడు కాదు. మరి ఈ న్యాయాధిపతుల దేవుడు ఆల్మోస్ట్ 300 నుండి 350 సంవత్సరాలు 300 నుండి 350 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడి ఇజ్రాయెల్ ప్రజల్ని గైడ్ చేశాడు వీళ్ళ ద్వారా. ప్రాముఖ్యముగా న్యాయాధిపతుల్లో ఒక 12 మంది న్యాయాధిపతులు ఉన్నారు. జడ్జెస్ అని అంటారు న్యాయాధిపతులు. వారిలో ఒకే ఒక స్త్రీ ఉంది. ఎవరండి? ఆమె దెబోరా. ఆమె ఒకే ఒక స్త్రీ దెబోరా. అంటే బారాకుతో కలిసి ఆమె ఈ పరిపాలించడం జరిగింది. మరి వీళ్ళల్లో మనం ఈ రోజున ఒక వ్యక్తిని గురించి ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన ఎవరైనా గిద్యోను. ఎవరైనా గిద్యోను. ఇక్కడ చూస్తే గిద్యోను జనరల్గా ఇజ్రాయేలు ప్రజల యొక్క వారికి జీవితాన్ని మనం చూస్తే జాగ్రత్తగా ఉండండి. ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితం ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి సేవ చేస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేస్తారు. అది ఇది ఒక లైఫ్ సర్కిల్. పాపాలు చేస్తారు. పాపం చేసిన తర్వాత మరలా ఏం చేస్తారంటే, వాళ్ళు బాధపడతా ఉన్నప్పుడు దేవునికి మొరపెడతారు. అయ్యా మేము ఇబ్బందిగా ఉంది, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, అయ్యా మమ్మల్ని క్షమించండి అని అన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళ బాధని, వాళ్ళ యొక్క ఆ యొక్క వేదనని అది గమనించి ఏం చేస్తారంటే ఒక న్యాయాధిపతిని పంపించి ఆ న్యాయాధిపతి ద్వారా వాళ్ళకి ఆ బాధ నుండి లేదా ఆ యుద్ధం నుండి విడుదల చేస్తారు. గమనించారు, విడుదల చేశారుగా, బాగుంది. తర్వాత మరలా వాళ్ళ పరిస్థితి ఏంటంటే మరలా
సేమ్. మళ్ళా కొన్ని సంవత్సరాలకి దేవుడికి వ్యతిరేకం పాపం చేయడం, బాధపడటం, ప్రార్థన చేయడం, మరలా న్యాయాధిపతిని తీసుకురావడం, న్యాయాధిపతి ద్వారా వాళ్ళకి రక్షణ ఇవ్వడం, డెలివరీ చేయడం, విమోచన చేయడం, మరలా అప్పుడు వాళ్ళు సంతోషించడం, మరలా పాపం. ఇలా వాళ్ళ సర్కిల్, లైఫ్ సర్కిల్ ఆఫ్ జడ్జెస్. ఈ 300 నుండి 350 సంవత్సరాల్లో ఇజ్రాయెల్ ప్రజలు చేసిన పని ఏంటంటే ఇదే. కాబట్టి తర్వాత మీరు గమనిస్తే మనకి లాస్ట్ జడ్జి ఎవరో తెలుసా? లాస్ట్ జడ్జి ఎవరు? న్యాయాధిపతి లాస్ట్ జడ్జి సమూయేలు తర్వాత రాజులు వస్తారు. ఇజ్రాయెల్ ప్రజలకి రాజులు వస్తారు. మొట్టమొదటిగా చూస్తే ఒత్నీయేలు అనే ఒకతను వస్తాడు. ఒత్నీయేలు తర్వాత యెహూదు అని, తర్వాత షమగ్ర అని, దెబోరా అని, గిద్యోన్ అని, అబీమెలెకు. వీళ్ళందరిలో కూడా అబీమెలెకు అనే అతను దుర్మార్గమైన పనులు చేస్తాడు. న్యాయాధిపతే, దేవుడి చేత అభిషేకించబడి న్యాయాధిపతిగా నియమించిన వాడే కానీ దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తాడు. చివరిలో మనం చూస్తాం సంసోను కదా. సంసోను యాక్చువల్గా న్యాయాధిపతి, అలానే తప్పులు చేసి దేవుని కృపను పోగొట్టుకున్నాడు. దాని తర్వాత ఏలి అని ఒకతను అసలు యాజకుడు, న్యాయాధిపతి. తర్వాత సమూయేలు తర్వాత మనకి ఇజ్రాయెల్ ప్రజలు మనకు తెలుసు. మనకు ఒక రాజు కావాలి అని వాళ్ళు అడిగినప్పుడు దేవుడు రాజుని వాళ్ళకి ఒకతన్ని నియమిస్తాడు రాజుగా. అతనే మన ఇజ్రాయెల్ మొట్టమొదటి రాజు. ఎవరంటే సౌలు తర్వాత ఎవరు వచ్చారో మనకు తెలుసు. అంటే ఈ న్యాయాధిపతుల్లో జరిగిన ఆ సంఘటనని నేను మీకు చెప్పడానికి ఆశపడతాను. అక్కడ చూడండి, ఇప్పుడు మనం చదివిన ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచన చెప్పాను. సర్కిల్ ఏంటి? దేవుని దగ్గరికి వెళ్తారు, తప్పు చేస్తారు, మరలా మొరపెడతారు, దేవుడు విడిపిస్తాడు, న్యాయాధిపతి వారు విడిపిస్తాడు, స్తుతిస్తాడు, మరలా తప్పు. ఈ జీవితం నా జీవితం కూడా అట్లాంటిది కదా, అంతే కదా. మనుషులు కదా, మనం కూడా అంతే. దేవుని దగ్గరికి వస్తాం, తర్వాత సంతోషిస్తాం, మరలా ఏం చేస్తాం? కొంచెం బాగుందంటే ఏం చేస్తాం? పాపం చేస్తాం. కొంచెం బాగుంటే చాలు, మనకి దేవుడు పనికిరాడు, దేవుడు గుర్తున్నాడు, మనకి పాపం చేస్తాం. ఆ బాధనప్పుడు మళ్ళీ ఏంటి? దేవుని దగ్గరికి వస్తాం. అయ్యా నా పరిస్థితి, అయ్యా నేను ఇబ్బంది పడతాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రభా, అయ్యా నీవే నన్ను గమనించాలి, నీవే నన్ను రక్షించు అని బాధపడతాం. మరలా దేవుడు, ఆయన ప్రేమమయుడు కదా, ఆయన క్షమించే దేవుడు, క్షమిస్తాడు. అటువంటి జీవితంలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం చదివిన వాక్యం, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఏం చేశారు వీళ్ళు? మిద్యానీయులు ఎవరు? ఇజ్రాయేలు ప్రజలకి లేదా దేవునికి వ్యతిరేకంగా ఉన్న అన్యులు. కొంతమంది అంటూ ఉంటారు, దేవుడు మనల్ని గమనించలేదా, మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరట్లేదా, ఏంటి ఈ ప్రభుత్వం ఏంటి అంటాం కదా. మన ఈ మధ్య ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అంటా ఉంది నాతో, అన్న ఇతను వచ్చాడు, మాకు అన్నీ మారినాయి. ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అంటా, అన్నీ మారినాయి. ఒక సహోదరు అంటా ఉంది, ఇతను వచ్చాడు, ట్యాక్స్లన్నీ పెరిగినాయి కదా, ట్యాక్స్లు పెరిగినాయి. అంటే ఇక్కడ చూడండి, యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని, ఎవరినండి కదా, ఆయన బిడ్డలేగా ఇజ్రాయేల్ అంటే, వారిని మిద్యానీయులకు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? ఇక్కడ లాజిక్ అర్థమైపోయింది. దేవుడు అన్యులకి మనల్ని ఎందుకు అప్పగించాడు చెప్పండి కదా. మనం చేసిన మనం నడిచిన ఆ చెడ్డ ప్రవర్తన బట్టి దేవుడు అప్పగించాడు. కానీ మనకు అది గుర్తురాదు. మనకు అది గుర్తొస్తుందా? గుర్తురాదు. చూడండి, దేవుడు కూడా ఎవరు చూద్దామా? ఎప్పుడైతే ఇక్కడ మీకు
దేవుడికి ఎంత ప్రార్థన చేస్తా ఉన్నాము, మరి ఎంతకాలం వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు, దేవుడు చూడట్లేదా? నీ ప్రార్థన కంటే నీవు చేసే దోషాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకని దేవుడు గమనించారా మీరు? నువ్వు చేసే ప్రార్థన కంటే నీవు చేసే దోషముల యొక్క పర్సెంటేజ్ సివియారిటీ ఎక్కువగా ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే శత్రువు కల్పించాడు. ఇక్కడ పరిస్థితి మిద్యానీయులకు అప్పగించాను. మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేలీయుల మీద హెచ్చాయన గనుక వారు మిద్యానీయులు ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరుచుకోండి. చూడండి, అసలు ఉండలేకపోతా ఉన్నారట. వాళ్ళ శక్తి, వాళ్ళకున్న బలము, వాళ్ళకున్న ఆర్మీ ముందు వీళ్ళు ఉండలేక ఎక్కడున్నారట? కొండల్లో ఉంటున్నారు, వాగుల దగ్గర ఉంటున్నారు, గుహాల దగ్గర ఉంటారు, దుర్గాల దగ్గర ఉండి వాళ్ళు సిద్ధపరుచుకుంటారు. అంటే ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే నీవు నేను ప్రవర్తించిన ఆ ప్రవర్తన. ఎందుకు నాకు ఇది వచ్చింది, ఎందుకు నాకు ఇది వచ్చింది అని ప్రశ్నించే ముందుగా నేనేమి చేశాను అని తెలుసుకోవాలి. నేనేం చేశాను? మరి ఇక్కడ చాలా స్పష్టంగా యెహోవా దృష్టికి దోషులయ్యారు. యెహోవాకి ఇష్టము లేని జీవితాన్ని జీవించారు. యెహోవా మీద ఎదురు తిరిగారు, తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేయటం వల్లే దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు ప్రేమమయుడు, దేవుడు సాత్వికుడు, ఆయన క్షమించేదడు. కానీ ఒక టైం వరకే క్షమిస్తాయి. ఇంకొక సందర్భాన్ని కూడా మీరు గమనిస్తే బబులోను దేశానికి, బబులోను రాజుకి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు అప్పగించాడు చెప్పండి? వాళ్ళు చేసిన దోషములు, వాళ్ళు చేసిన అపరాధములు, వాళ్ళు చేసిన తప్పును బట్టి మరి అన్ని రాజుకి మనలను అన్ని రాజుకి అప్పగించాడు పిల్లలు. దానికి ఏంటంటే వై గాడ్ హ్యాస్ గివెన్ సచ్ మిజరబుల్ స్టేటస్ ఫర్ ఇజ్రాయెల్స్ అంటే బికాజ్ ఆఫ్ అవర్ సిన్స్, బికాజ్ ఆఫ్ అవర్ బిహేవియర్. నీ పాపము, నా పాపము, వారి పాపాలను బట్టి దేవుడు, నా ప్రియమైన దేవుడు పెట్టారా, ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే శత్రువుకి అప్పగించాడు. శత్రువుకి అప్పగించినప్పుడు 6వ వచనం చదువుతాం. 6వ వచనము న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇజ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు చూసారా, బాగున్నప్పుడు ఏం కాదు కదా, జ్వరమే కదా, నడుము నొప్పే కదా అనేసి మనం పెద్దగా పట్టించుకోం. ఇక్కడ చూడండి, ఈ మాట చూస్తే నిజంగా నాకు ఒళ్ళు గగరపు. మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వాడి పని అయిపోయిందిగా, అయిపోయింది, ఇంక లేదు, వాడి పని అయిపోయింది, వాడి జీవితం లేదు, ఇంక వాడు వెళ్ళిపోవడమే అని మిక్కిలి హీన దశ. అప్పటిదాకా దేవుని దగ్గర రావు, అప్పటిదాకా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఇంకోటి దగ్గరికి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం. చెప్పు వల్ల ఇంక అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, ఇంకా నన్ను ఎవరు కూడా ఆదరించేవాళ్ళు ఎవరు, నన్ను ఎవరు కూడా రక్షించేవాళ్ళు ఎవరు లేరు, నా పరిస్థితి చూసేవాళ్ళు లేరు అని అనుకున్నాడు. మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు చూడండి, అక్కడ ఆ పదం చూస్తే మనిషి తత్వం కూడా అదే, నీ తత్వం, నా తత్వం కూడా అదే. ఇజ్రాయెల్ ప్రజల యొక్క
ఆ తత్వాన్ని, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. ఎప్పుడు మొరపెట్టారు? హీన దశ అయిపోయింది, లైఫ్ అయిపోయింది, నాది అయిపోయింది, నా చాప్టర్ అయిపోయింది, నన్ను ఎవరు రక్షించేవాళ్ళు లేరు అని అనుకున్నప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు. అదే ఇక్కడ మనిషిలో ఉన్న ఆ ప్రాబ్లం అని. అందుకనే ఒక మాట అంటారు ఏంటంటే, అన్నీ ఉన్నప్పుడట దేవుడు గుర్తురాడు కదా. అన్నీ ఉన్నప్పుడు గుర్తురావు. ఇల్లుంది, డబ్బు ఉంది, తర్వాత వ్యాపారం బాగుంది, అందరూ కూడా చక్కగా ఉన్నారు, అప్పుడు దేవుడు గుర్తురాడు కదా. అది అన్నీ పోయిన తర్వాత గుర్తొస్తారు. ఇక్కడ ఏమైంది? మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు. ఆ ఇంగ్లీష్లో నేను చూస్తాను, ఆ ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది అసలు. అండ్ దే ఆర్ మిజరబుల్ స్టఫ్డ్ అండ్ స్టాంబుల్ అని. మిక్కిలి హీన దశ, ఇంకా లేదు, ఇంకా నో హోప్. ఎవరు చూపించట్ల, ఎవరు దగ్గరకు రానిట్లేదు, ఎవరు కూడా ఆదరించట్లేదు, ఎవరు కూడా పలకరించడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అప్పుడు ఏం చేశారు వీళ్ళు? యెహోవాకు మొరపెట్టారు. నేను ఇందాక చెప్పిన సర్కిల్ మళ్ళీ తీసుకొస్తాను. మొరపెట్టారు. మొరపెట్టిన తర్వాత చూడండి 7వ వచనం 8వ వచనం, మిద్యానీయుల వలని బాధను బట్టి మొరపెట్టగా యెహోవా ఏంటంట చూడండి. అంటే ఇక్కడ ఒక వాక్యాన్ని మనం గమనించాలి. నీవు యథార్థముగా నిజముగా ప్రార్థిస్తే దేవుడే నీ దగ్గరకు వస్తాడు కదా. దేవుడే నీ దగ్గరకు వస్తాడు. మరి మన ప్రార్థన అసలు దేవుని సన్నిధికి వెళ్ళట్లేదంటే మన యథార్థతలో సంథింగ్ లాగింగ్, ఏదో లోపం ఉంది, ఏదో లేదు దాంట్లో. అందువల్లే దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వట్లా. ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టారు, దేవుడే వచ్చాడు. యాక్చువల్గా చూసారా, దేవుడే వచ్చాడు. ఒకవేళ ఇక్కడ చిన్న విషయాన్ని మీకు నేను చెప్పాలని ఆశపడతాను. మనం ఫోన్ చేసాం, సీఎంకు ఫోన్ చేసాం, సీఎం వస్తాడో లేదో తెలియదు. మీ యొక్క ఎమ్మెల్యే చేసాం, వస్తాడో లేదో తెలియదు. కౌన్సిలర్కి చేసాం, వస్తాడో లేదో. కానీ ఈ దేవుడికి నువ్వు మొరపెడితే ఆయనే వస్తాడు. చూసారా, ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టారు, దేవుడు వచ్చి. ఇప్పుడు ఈ వ్యక్తిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. చూడండి ఒకసారి 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన యొఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుంటేను. దేవుడే వచ్చాడండి. దేవుడు వచ్చి కూర్చున్నాడు. కూర్చొని ఏమంటాడు చూడండి, యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగు చాటున గోధుమలను దొళ్ళగొట్టుచుండగా. ఎవరు ఇంట్రడ్యూస్ చేశాడు? దేవుడు గిద్యోను పట్టుకున్నాడు. గిద్యోను దగ్గరికి దూత వచ్చింది. దూత వస్తే అతను ఎక్కడున్నాడు తెలుసా? మిద్యానీయులకు భయపడి గానుగు చాటు ఎవరు కనపడకుండా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అతను? మనకు తెలుసు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్రజలట ఏం చేస్తాడే, ఎప్పుడైనా మరి మనకు భాష ఏదో ఉంటుంది. ఏంటదా మరి? ఒడ్లు చేస్తాం, తూర్పారు పడతాం కదా. తూర్పారు పట్టాలంటే ఏ ప్లేస్ కావాలి మనకి కదా? గాలి వచ్చే ప్రదేశం కావాలి. ఇది వీళ్ళు కొండ మీద పోయి మనం తూర్పారు పడితే ఆ ఒడ్లు ఒకవైపు, తర్వాత చెత్త అంతా ఒకవైపు పెడతాం. ఇతను ఎక్కడ ఉన్నాడు? గానుగు చాటు ఉన్నాడు. విద్యలు కనపడతానేమో, కనపడితే నేను పట్టుకుంటారేమో, నన్ను పట్టుకొని చంపేస్తారేమో అని ఇతని యొక్క ఆ జీవితాన్ని చూస్తే ఇక్కడ గిద్యోను అనే వ్యక్తి పిరికివాడుగా కనపడతాడు. పిరికివాడు కదా. వాళ్ళకి కనిపిస్తే నేను
నన్ను ఒకవేళ పట్టుకొని నన్ను శిక్షిస్తారు. ఎందుకంటే వాళ్ళు మీదకి వచ్చేసారు, వీళ్ళ మీదకి వచ్చేసారు. అప్పుడు దూత ఇతన్ని గమనించి యెహోవా దూత అతనికి కనపడి, అదేంటి బలమేడుంది, అంత పిరికోడు కదా, ఎక్కడో ఉన్నాడు కదా. గిద్యోను చాలా పిరికోడు. తర్వాత అట్లానే అమ్మో నన్ను పట్టుకొని నా కుటుంబం ఏమైందని ఒక విధంగా మనం సెల్ఫిష్ కూడా అనొచ్చు, స్వార్థపరుడు కదా. నా కుటుంబం నాకేమైతే నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా కుటుంబాన్ని ఎవరు ఆదరిస్తారని ఒకవేళ స్వార్థపరుడు కూడా అవ్వచ్చు. అట్లాంటి వ్యక్తిని దేవుడు అంటున్నాడు బలవంతుడా. చూడండి, అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఇతని ద్వారా ఇజ్రాయేలు ప్రజల్ని విడుదల తీసుకురావాలని ఆయన ఆలోచన. కాబట్టి ఏమంటాడంటే పరాక్రమము గల బలాఢ్యుడా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఎవరున్నారండి ఆయన తోడు? ఎవరున్నారు? ఆయన తోడుగా ఉంటే ఏం జరుగుద్ది? నెమ్మది వస్తుంది, విజయం వస్తుంది. చిత్తము నా ఏలివాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల. ఎన్నిసార్లు అన్నాం ఆ మాట? ఎన్నిసార్లు అన్నాం మనం ఆ మాట? ఎన్నిసార్లు అన్నాం చెప్పండి? ఆడన్నాడండి దేవుడు. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, ఈ శ్రమలేంటి, ఈ అవమానాలేంటి అన్నామా లేదా? ఎన్నిసార్లు అన్నాం? ప్రతిసారి మనకు బాధ కలిగినప్పుడల్లా అంటాం, ఏంటి ప్రభా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఉన్నావా? ఒక భక్తుడు ఒక పాట రాశాడు, మీకు గుర్తుందో లేదు. ఒక భక్తుడు కాదు ఒక పాట, అదేదో సినిమాలో, నువ్వు ఉన్నావా అసలు ఉన్నావా, నువ్వు ఉంటే నన్ను కనుగొన్నా ఏదో ఉంటుంది పాట. ఏం పాట అది? రా బయటికి రా. చూసారా? ఏదైనా చికెన్ అనిపించుకున్నాడు. ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా. చూసారా ఎంత అనుభవం రాశాడా, ఎంత అనుభవం చూడండి. మనం కూడా ఎన్నోసార్లు ఆ పాట పాడాడుతాం మనకు తెలియకుండా. ఎక్కడ ఉన్నాను రా, ఎంత బాగుపడుతున్నాను, నీ కుమారుడిని నీ సంఘాన్ని ఎంత బాధపడుతుంది, నువ్వు చూస్తున్నావా నన్ను, నువ్వు నిజంగా ఉన్నావా, నువ్వు నా తండ్రి వేరా, నా దేవుడు వేరా. ఇతను కూడా అంటా ఉన్నాడు గిద్యోను. ఏమన్నాడు తెలుసా? నువ్వు ఉంటే నువ్వు నాకెందుకు ఇది అనుమతిస్తావు. గిద్యోను అనే వ్యక్తి దేవుణ్ణి ప్రశ్నించేవాడుగా ఉన్నాడు. ప్రశ్నిస్తున్నాడు, దేవా నువ్వు ఉంటే మాకెందుకు వస్తాయి. దానికి ఆన్సర్ మనం మొదటి వచనంలో చూసాం. ఏంటి ఆన్సర్? చదవండి ఒకసారి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఇక్కడ నేను ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. ఇప్పుడు 15 ఏళ్ళు అయిందా? రేపు 29కి 15, అంతే కదా? మోడీ ప్రభుత్వం వచ్చి ఎందుకు అప్పగించాడు దేవుడు? క్రైస్తవులు లేరా చెప్పండి? ఉన్నారు, కానీ మనం చేసే ప్రార్థన సరిపోవడం. బుద్ధి తెచ్చుకుంటామని, జ్ఞానం తెచ్చుకుంటామని, మారతామని దేవుడు ఏం చేస్తాడంటే శత్రువుకి మనల్ని అప్పగిస్తాడు. మనకు బుద్ధి రాదు. నువ్వు ఎందుకు చేసావు, నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే మాకు ఇదేంటి, ఈ ప్రశ్నలే. గిద్యోనులాగా మనం కూడా ఎన్నోసార్లు
ఏమన్నా ప్రోగ్రామ్స్ నుండి మనం తప్పించబడ్డాం అనుకోండి, ఎన్నోసార్లు మనం అని ఉంటాం, పథకాలే కదా, పథకాలు రానప్పుడు కూడా మనం ఎన్నోసార్లు అని ఉంటాం. ఎందుకు జరిగింది అది? నీ దోషము, నా దోషము, మన దోషం వల్లే దేవుడు మనలను శత్రువుకు అప్పగించాడు. అప్పుడు ఏం చేయాలి? మనము దేవునికి మొరపెట్టాలి, మనం మారాలి. గిద్యోను ప్రశ్నిస్తున్న ఆ మాటను చూస్తే ఏమంటాడంటే, గిద్యోను మరలా చదువు, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. మరలా గుర్తు చేస్తా ఉన్నాడు, యెహోవా మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని తీసుకొచ్చాడు, మమ్మల్ని రక్షించాడు అని చెప్తా ఉన్నారు. మరి అద్భుత కార్యాలు ఏంటి, అవి ఏంటి, మాకేం కనపట్లేదు కదా అని అడుగుతా ఉన్నాడు. దేవుణ్ణి ప్రశ్నించే స్వభావం కలిగిన వాడు గిద్యోను. ఆ ప్రశ్నలో నిజమైన ప్రశ్న. అలానే ఒక విధంగా చూస్తే గిద్యోను ఎలాంటి వాడంటే అనుమానించే వ్యక్తి, అనుమానపు వ్యక్తి. అనుమానపు వ్యక్తి అనగానే మనకు అప్పుడు గుర్తొస్తారు. ఎవరంటే ఆయన తోమా గారు కదా. అనుమానం అనగానే ఆయన గుర్తొస్తాడు మనకి. ఏంటి ప్రభా వచ్చా నేను నమ్మను, నేను ఆయన యొక్క చేతి వ్రేళ్లలో, కాల వ్రేళ్లలో నా యొక్క వేలును పెట్టి చూస్తే కానీ ఆయన నీకు కనిపించాడు అని నేను నమ్ముతాను అని అన్నాడు. ఈయన కూడా ఏంటంటే, నువ్వు నిజంగా ఐగుప్తుడిని మమ్మల్ని నువ్వు విడిచిపెట్టావా? అనుమానిస్తా ఉన్నాడు. నిజంగా మమ్మల్ని ఆ దాస్యత్వం నుండి మమ్మల్ని విడుదల చేసావా అని. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతని యొక్క అనుమానాన్ని కూడా మనం చూడవచ్చు. గిద్యోను ఎలాంటి వాడు? మొట్టమొదటిగా పిరికివాడు. రెండవది అతను స్వలాభి, స్వార్థపరుడు. నాకెందుకులే, వాళ్ళు ఎట్లా పోతారు పోయి, దేవుణ్ణి రక్షించాడు కదా, నేను మిగతా వాడి గురించి నేను ఎందుకు మాట్లాడాలి, వాళ్ళకి ఎందుకు నేను స్వార్థ చెప్పాలి. మూడవది అనుమానించే వ్యక్తి. అటువంటి వ్యక్తిని అంటే ఇతను మనకి ఇంకొక క్యారెక్టర్లోకి వస్తే, గిద్యోను అనే వ్యక్తి సామాన్యుడు. అతనేమో రాజవంశం నుండి పుట్టాడా, లేకపోతే జ్ఞానా? కాదు. చూడండి, గిద్యోనుని దేవుడు మాట అప్పగిస్తా ఉంటాడు. చూడండి 14వ వచనం, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా, చిత్తము నా ఏలివాడా, దేని సహాయం చేత నేను ఇజ్రాయేలు రక్షింపగలను? నా కుటుంబము మనిషే కుటుంబంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని అతనితో చెప్పాను. మనకి చాలా ఏమంటారు వీటిని, ఏం చెప్తాం, అది చెయ్యాలంటే నేను చేయలేను అనే బదులు ఏదో అంటారు కదా. ఇతను చెప్తున్న విషయం ఏంటంటే, ప్రభువా నేను ఎలా రక్షింపగలను? అలా నేను మనిషి గోత్రంలో ఎన్నిక లేని కుటుంబంలో పుట్టాను. నన్ను ఎవరు కూడా నా గురించి ఎవరు కూడా ఆలోచించరు, నాకు ఎటువంటి దాని ఏమైనా స్టేటస్ లేదు, అట్లా నేను కనిష్ఠుడిని అని సాకులు చెప్తాను. సాకులు. ఇదే విషయంలో ఇంకో అతను గుర్తొస్తాడు మనకి. ఎవరైనా? మోషే గారు కదా. మోషే, నా కుమారుడు మోషే, నువ్వు వెళ్ళి ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ ప్రజలు తీసుకు. నా మాట ఎవరంటే, నేను ఒక మాట మాట్లాడడానికి చాలా సమయం పడుతుంది, నీ నోట బాగానే ఉంది నా ప్రభా, నేను ఎలా చేయగలను అని తను ఎలాగైతే దేవుని పని చేయటానికి తను సాకులు చెప్పాడు. ఇక్కడ గిద్యోను కూడా
దేవుని పని చేయడానికి సాకులు చెప్తా ఉన్నాడు. ప్రభా నాకు బలం లేదు, మనిషి గోత్రంలో ఎన్నిక లేని కుటుంబంలో పుట్టాను, నేను కనిష్ఠుడిని, నేను ఎలా చేయగలను అని గిద్యోను మరి అలా చెప్తా ఉన్నప్పుడు అక్కడ మనం ఒకసారి చూస్తే దేవుడు రాజులను లేదా ధనవంతులను లేదా గొప్పవారిని ఆయన ఎందుకు ఆయన పనిచేయడానికి చూస్తాం. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. జ్ఞానులను ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొనెను. చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను. క్రైస్తవుల మీద పెటాకులు చటాకులు తర్వాత విమర్శిస్తున్న ఒక వ్యక్తి మనకు తెలుసు. ఎవరైనా రాధా మనోహర్ దాస్. అతను ఒకసారి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక బిచ్చగత్తి ఉందట. బిచ్చగత్తి తర్వాత ఆమె కొంచెం ఆ కుష్టు వ్యాధి కూడా కలిగి ఉంటే అతను అక్కడికి వెళ్ళాడట. ఏంటమ్మా నిన్ను ఎవరు కూడా స్వస్థపరచలేదా అని అంటే, లేదండి స్వస్థపరచలేదు, కానీ నాకు నమ్మకం ఉంది, ఎప్పటికైనా నేను స్వస్థపరుస్తాను, నా ప్రభు, నేను పూజించే నా ప్రభు యేసుక్రీస్తు ప్రభు అని. యేసుక్రీస్తు ప్రభు అనంటే ఇతను యేసుక్రీస్తు ప్రభు గురించి అంతకుముందు కూడా భయంకరంగా మాట్లాడుతున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని మీరు జాగ్రత్తగా గమనించండి. అతని యొక్క అతిశయము, అతని యొక్క జ్ఞానమును సిగ్గుపరచడానికి ఎవరు ఎన్నుకున్నాడు దేవుడు? ఒక బలహీన, ఒక వెర్రి వ్యక్తి. పిచ్చిది అనుకోవచ్చు. నేను జ్ఞానిని, నా మాట అందరూ వినాల్సిందే, నేను చెప్పిందంత కరెక్టే అనుకొని విమర్శిస్తూ అపహసిస్తూ ఆ వ్యక్తికి బుద్ధి చెప్పడానికి దేవుడు ఎవరు ఎన్నుకున్నాడు? ఒక వెర్రి, పిచ్చి, లోకంలో ఎటువంటి స్థితి లేని వ్యక్తిని ఎన్నుకున్నాడు దేవుడు. అట్లానే ఇశ్రాయేలు ప్రజల్ని మిద్యాను యొక్క చేతిలో నుండి విడిపించడానికి సామాన్యుడైన గిద్యోను ఎన్నుకున్నాడు. నిన్ను నన్ను కూడా అందుకే ఎన్నుకుంది నా ప్రియమైన దేవుడు. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అయ్యో నేనేం చేయగలను, అయ్యో నేనేం చెప్పగలను, నా మాట ఎవరంటారు? ఆయనకి ఏం కావాలి అని అంటే, మొట్టమొదటిగా ఆయనకి ఏం కావాలంటే, ఆయన పని చేయాలంటే సంసిద్ధత. ఇందా మనం చూసాం, 1 ఆయన సామాన్యుడు, 2 సంసిద్ధత. సంసిద్ధత కాదు, ఎస్ లార్డ్ నేను నీ పని చేస్తాను, నువ్వేం చేయమంటే చేస్తాను. దానికంటే ముందుగా ఏం చేశాడు గిద్యోను? నేను అది చేయలేను, ఇది చేయలేను, అయ్యా నన్ను ఎవరు పట్టించుకుంటారు, నేను కనిష్ఠుడిని అన్న వ్యక్తి. మరి అక్కడ దేవుడు ఎవరిని అక్కడ 26 వచ్చినప్పుడు చదవండి. 1 కొరింథీ 1:26 చదువుతుంటే, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి అని స్టార్ట్ చేస్తాం. మీలో లోకరీతిని జ్ఞానులైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని చూసారా? ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, ఎప్పుడైతే గిద్యోనికి ఆ పని అప్పగించాడో దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఈ పని చేయాలన్నప్పుడు, ప్రభువా నేను సామాన్యుడిని అని అంటే, నేనున్నాను, నీకు తోడుగా నేనున్నాను అని. చూసారా? యెహోషువ కూడా ఆ మాట అన్నాడుగా. యెహోషువ ఏమన్నాడు? 1:9 చదువుతామా? యెహోషువ గ్రంథం
1వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నీవు నడుచు మార్గం అంతట్లో ఏమన్నాడు? బలపరుస్తా ఉన్నాడు దేవుడు. కంగారు పడిపోతున్నాడు యెహోషువ. ఏంటి ప్రభా, నేను చేయగలనా? అయ్యో మా గురువుగారు లేరే, మా గురువుగారు లేకపోతే నేను ఎలా చేయగలను? ఎలా ఈ పని వీళ్ళందరూ నేను ఎలా పరిపాలించగలను? ఎలా నేను లీడ్ చేయగలను అన్నప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు భయపడదు. కంగారు పడుతున్న సమయంలో గిద్యోను కూడా దేవుడు చెప్పిన మాట, నేను నీకు తోడుగా ఉన్నాను. 3వ అంశాన్ని చూస్తే చూడండి ప్రియులారా, అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ నాన్న బయలుదేవతలకి బలిపీఠాలు కడతారు. బలిపీఠాలు కట్టినప్పుడు గిద్యోను పిలిచి గిద్యోనికి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ చూడండి ఒకసారి. 25వ వచనం, 6వ అధ్యాయమేనా? 6వ అధ్యాయం 25వ వచనం. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడకొచ్చి, అక్కడ 2 కోడిదూడలు ఉన్నాయి. కోడి చెబుతాడు, ఆ కోడి తీసుకొచ్చి ఆ బయలుదేవుడికి అక్కడ దీనికి ఒక తాడు దానికి ఒక తాడు కట్టేసి దాన్ని పడగొట్టు అని అంటా ఉన్నాడు. తర్వాత 2వ కోడె తగిన ఏర్పాటు ఈ బండకోన నీ దేవుడని యెహోవా బలిపీఠకు ఆ 2వ కోడెని తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించు. ఏం చెప్తా ఉన్నాడు? దహన బలి అర్పించు అని అన్నప్పుడు అతను చేశాడా లేదా ఇప్పుడు చూస్తాం. కాబట్టి గిద్యోను తన పని వారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. ఏంటండి? 3వది ఏంటంటే నీ పాపపు తలంపులు, నా పాపపు తలంపులు, పాపపు స్వభావం, పాపం యొక్క ఆ ప్రాచీన స్వభావం నుండి మనం ఏం చేసుకోవాలి? శుద్ధీకరించుకోవాలి. చూసారా, వాళ్ళ తండ్రి చేసిన ఆ యొక్క పాప పనులు, ఆ బయలుదేవతని విగ్రహం పెట్టడం, తర్వాత దాన్ని పూజించడం అనే దాన్ని దేవుడు అంటే చాలా చాలా స్మార్ట్గా దేవుడు ఎలా చేస్తాడంటే గిద్యోను చేత తన యొక్క పాపపు ఆ యొక్క స్వభావం నుండి శుద్ధీకరిస్తా ఉన్నాడు. 3 విషయాలు చూసాం ఇక్కడ. 1, సామాన్యమైన గిద్యోను సంసిద్ధత చూయించినప్పుడు తర్వాత శుద్ధీకరిస్తా ఉన్నాడు. బయలుదేవత పాపమే, బయలుదేవత అంటే పాపమే. విగ్రహం ఏంటంటే బలివాళ్ళండి, మేము చిన్నప్పటి నుంచి పుట్టు క్రైస్తవులు, మా దగ్గర విగ్రహం ఏడుంది అని అనుకుంటాం. విగ్రహాలు లేవా? ఎవరైనా చెప్పగలరా విగ్రహాలు లేవు మా దగ్గరని? ఎవరు చెప్తారా? విగ్రహాలు లేవా? విగ్రహాలు ఒకవేళ రూపంలో లేకపోవచ్చు, దేవుని కంటే నీవు దేన్ని అధికంగా ప్రేమిస్తే అది విగ్రహమే. అందాన్ని ప్రేమించావా? విగ్రహం. ధనాన్ని ప్రేమించావా? విగ్రహమే. తర్వాత ఇంటిని ప్రేమించావా? విగ్రహమే. ఉద్యోగాన్ని ప్రేమించావా? విగ్రహమే. వ్యాపారాన్ని ప్రేమించావా? విగ్రహమే. లోకా శుభార్తలో ఏమంటాడంటే ఒక మాట అంటాడు, నీ తల్లిని, నీ తండ్రిని, నీ అక్కను, నీ చెల్లిని, నీ తమ్ముడిని, నీ అన్నను విడిచిపెట్టి నన్ను నువ్వు వెంబడిస్తే నువ్వు నా శిష్యుడు అవుతావు. కానీ ఏం చేస్తావు? వాళ్ళు కూడా విగ్రహాలు అవుతారు. జాగ్రత్త, వాళ్ళు కూడా విగ్రహాలు అయ్యారు. సంసోనికి ఒక ఆమె విగ్రహం అయింది. ఏంటది? దలీలా. అందుకనే దేవుడు ఏం చేశాడు? సంసోని నాశనం చేశాడు, తర్వాత దలీలను కూడా నాశనం చేశాడు. నీ దేవుడైన యెహోవాను తప్ప ఎవరిని సేవించకూడదు. నీ దేవుడైన యెహోవాను తప్ప అది విగ్రహమే. కాబట్టి ఇక్కడ ఏం చేశారు? పాపం అంటే విగ్రహం. ఆ విగ్రహాన్ని మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేశారంటే గిద్యోను ఆ పాప స్వభావం నుండి దేవుడు గిద్యోన్ని బయటికి తీసుకొచ్చి
ఆ పనిని ఈ దేవుని చేత చేయించాడు. మూడు విషయాలు చూస్తాం. ఇంకొక 2-3 విషయాలు ఉన్నాయి, అది తర్వాత చూస్తాం. ఈసారి దేవుడు మనల్ని లీడ్ చేసినప్పుడు చూస్తాం. 3 విషయాలు. సామాన్యుడైన నిన్ను నన్ను దేవుడు పిలుచుకున్నాడా లేదా? మనలో ఏమైనా జ్ఞానం ఉందా? లేకపోతే రాజవంశంలో పుట్టామా? లేకపోతే ధనవంతులమా? లేదు. అయినా నిన్ను పిలుచుకున్నాడు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క ఆలోచన చూస్తే నేను ఎవరైనా పిలుస్తాను, సామాన్యుల్ని ఎక్కువగా పిలుస్తాను. రెండవది, ఆయన పిలిచినప్పుడు we must be ready, సంసిద్ధత చూయించాలి. ఎలీషాను పిలిచాడు దేవుడు. ఏమన్నాడండి ఎలీషాను పిలిచినప్పుడు? అక్కడ ఏం చేస్తా ఉన్నాడు ఎలీషా? 12 కోడదోళ్ళు ఏం చేస్తా అరగదొరుకుతా ఉన్నాడు కదా. వెళ్ళిపోయాడా? వెంటనే వెళ్ళిపోయాడా? ఎలీషా వెళ్ళిపోయాడా? ఏ బాబు గుర్తులేదా అండి? ఎలా ఇంటికి పోయి చెప్తా అన్నాడు కదా. కానీ ఇక్కడ వీళ్ళని చూస్తే పేతురుని అంద్రియాని పిలిచినప్పుడు మీరు విడిచిపెట్టి రాండి అనగా వచ్చేసారు, పడేసారు. సంసిద్ధత. టైం ఉందలే, పిల్లలకు పెళ్లి రావాలి అప్పుడు చూస్తాలే, ప్రభా పిల్లలకు ఉద్యోగాలు రావాలి అప్పుడు చూస్తాలే. ఎక్కడ నీ సంసిద్ధత? ఎక్కడ? నేను చక్కగా ఆయన పిలిచి నా పని చెయ్యి, నా బిడ్డగా ఉండయా అని అన్నప్పుడు మనం ఏం చేయాలి? సామాన్యుడు అయిన నిన్ను నన్ను దేవుడు పిలిస్తే మనం ఏం చేయాలి? సంసిద్ధతను చూయించాలి. We must be ready to work and to preach the gospel. దేవుని స్వార్థని ప్రకటించడానికి, దేవుని పని చేయడానికి నీవు సంసిద్ధత చూయిస్తే దేవుడు, ఒకసారి గమనించండి, దేవుడు నీ జ్ఞానాన్ని లేకపోతే నీ బలాన్ని లేకపోతే ప్రభా నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి ప్రభా, ఎవరికి కావాలి నీ డిగ్రీలు? ఎవరికి కావాలి నీ డిగ్రీలు? ప్రభా నేను వస్తాను ప్రభా, అదే ఆయన చూశాను. నేను చేస్తాను ప్రభా, అదే ఆయన చూసేది. డిగ్రీలు అవసరం లేదు ఆయనకి, బలం అవసరం. అయ్యా నాకు ఆరోగ్యం లేదు ప్రభా. ఎవరు అడిగా నీకు ఆరోగ్యం ఉంది? ఆరోగ్యం గురించి అడిగాడా? నాకు ఆరోగ్యం లేదు ప్రభా, నేను ఎలా చేస్తాను ప్రభా? మీకు ఒక వ్యక్తిని, ప్రభా నేను స్వార్థ చేయడానికి నాకు వాహనం లేదు ప్రభా, నేను ఎలా వెళ్తాను ప్రభా అని అంటారు కొంతమంది. రా, ముందుకు రా, ఆయన ఇస్తాడు. అంతే కదా. వాహనం లేదు ప్రభా అని అన్నప్పుడు ఆయన ఒకటే, నీ జ్ఞానము, నీ బలము, నీ సర్టిఫికెట్ దేవుడు చూడడు, నీ సంసిద్ధత మాత్రమే చూస్తాడు. యువర్ రెడీనెస్ దేవుడు చూస్తాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని పెట్టాను, జ్ఞాపకం చేసుకున్నాం. మరి బలంలో చేపెట్టడానికి ముందుగా సంసిద్ధంగా ఉన్నామా? అలానే శుద్ధీకరించబడ్డామా? శుద్ధీకరించబడాలి. ఈ రోజున దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి రావటానికి ముందుగా శుద్ధీకరణ జరగాలి. అప్పుడే మన బలంలో చేయాలి. లోపల కలహాలు, లోపల అసూయలు, లోపల చెత్త అంతా ఉంచుకొని నువ్వు దీంట్లో చేయి వేసిన. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించు, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రొట్టెలో మనం చేసేటప్పుడు మనం ఎలా ఉన్నాం? శుద్ధీకరించబడ్డామా? దేవునికి సంసిద్ధత చూపిస్తున్నామా? ప్రభా ఖచ్చితంగా నువ్వు చెప్పిన పని నేను చేస్తాను ప్రభా, నేను రెడీగా ఉన్నాను ప్రభా. God wants your availability, not your strength. ఆయన నీ బలము, నీ జ్ఞానం చూడు, అవైలబిలిటీ చూస్తాడు. సిద్ధంగా ఉన్నాడా, నాకు దగ్గరగా ఉన్నాడా అని చూస్తాడు. గుర్తుంచుకోండి. ఎప్పుడైనా గిద్యోను ఒక సామాన్యుడైన గిద్యోని దేవుడు మరి చూస్ చేసుకొని మరి ఆ మిద్యానీయుల చేతుల నుండి విడిపించబడడానికి కారణం ఏంటంటే అతను తన సంసిద్ధతను చూపించాడు. ప్రభా
నేను చేస్తాను ప్రభా, మీరు ఏం చెప్పారు చేస్తాను. అలా నువ్వు ఫస్ట్ ఆ పాపం నుండి, ఆ పాప స్వభావం నుండి బయటికి రా అంటే వెళ్ళిపోయి చేసేది. ఆ పాప స్వభావం, ప్రాచీన స్వభావం ఏమైనా ఉంటే మన బలలోకి చేయవేయటానికి ముందుగా దేవుడిని అడిగి, అయ్యా నన్ను క్షమించండి, ఇంకా నాలో కొన్ని నీకు ఇష్టం లేని ఉన్నాయి ప్రభా, నన్ను క్షమించండి ప్రభా అని మనల్ని మనం శుద్ధీకరించుకొని యోగ్యముగా బలలో చేవేద్దాం. ప్రార్థన చేసుకుంటాం.